మాకు ముఖ్యంగా మా కపుల్కి ఎంతో ఇష్టమైనటువంటి ఇంకో అద్భుతమైన కపుల్ ఇక్కడ మా ఎదురుగా ఉన్నారు. సో వాళ్ళ గురించి ఈరోజు మేము మాట్లాడబోతున్నాం. రౌండ్ టేబుల్ లో కూర్చోవడం అలవాటు కానీ ఇలా ఈ టేబుల్స్ ఈ సినిమా ప్రతి ఒక్క హిందువు చూడకపోతే వాళ్ళ లైఫ్ వేస్ట్ అని ఒక మాట అన్నారు. ఒక స్టేజ్ మీద నేను చూశాను. మన స్వంత దినోత్సవం 15th ఆగస్ట్ కాదు, సెప్టెంబర్ 17th అని పర్టికులర్గా తెలుసుకోవాలి. మీరు రజాకారులే మా పాలిట, అందులో డౌట్ లేదు. కానీ నేను సోషల్ క్లాస్ బాగా వినేదాన్ని. సోషల్ పీరియడ్ ఉంటే చాలా లంచ్ తర్వాత ఉండేది, అది నిద్రపోయేదాన్ని. ఇప్పుడు సేమ్ నిద్ర వచ్చింది. ఇప్పుడు మనకి నిద్ర పట్టిస్తుంది. ఒకరోజు షూటింగ్ ఆపేసి ఏది చేసింది ఒక 6 లక్షలు వేస్ట్ అసలు చేసేసి లేదు మన చరిత్ర మనం ఇట్లా తీయొద్దు అని మళ్ళీ కూర్చొని ఆ రాళ్ళలో చెప్పులు లేకుండా పరిగెత్తింది అంతే. నేను వద్దులేమో నేను ఇక్కడ వరకు అంటే లేదు సార్ మీరు ఎలా పెడతారు పెట్టేసాను చాట్ పర్లేదు అని చెప్పేసి. మీరు ఈ సినిమా కథ చెప్పినప్పుడు ఎవరన్నా ఆర్టిస్ట్ రిజెక్ట్ చేశారా? నిజం చెప్పండి. నేను చేశాను. నాకు చెప్పాడు మంచిగా. మీ డ్రెస్సులో ఇంకొకరు ఎడిట్ చేసుకున్నారు మీరు కనపడకుండా. కరెక్టే. ఇప్పటికే మీరే ఎదిగిపోయారు, మళ్ళీ టాలెంట్ ఎదిగిపోతే హలో అండి, వెల్కమ్ టు మేడమ్ అంతే యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు ఒక స్పెషల్ ఎపిసోడ్ అని చెప్పేసి నేను అంటానండి. ఎందుకు అంటే మాకు ముఖ్యంగా మా కపుల్కి ఎంతో ఇష్టమైనటువంటి ఇంకో అద్భుతమైన కపుల్ ఇక్కడ మా ఎదురుగా ఉన్నారు. సో వాళ్ళ గురించి ఈ రోజు మేము మాట్లాడబోతున్నాం. అండ్ ముఖ్యంగా మీరు వెనకాల కనుక చూసినట్టయితే రజాకర్ మా యాటాబయ్య అద్భుతంగా డైరెక్షన్ చేసి త్వరలో ఈ 15th మీ ముందుకు రాబోతుంది ఈ సినిమా. ముఖ్యంగా ఇది మాకు స్పెషల్ ఎందుకంటే శ్రీవాణి ఒక 20 ఏళ్ళ ఈ టీవీ కెరీర్లో కూడా తనకి ఇప్పటికి కూడా చంద్రముఖి పూజ అంటారు ఆవిడని. సో ఆవిడకి ఆ క్యారెక్టర్ ఇచ్చిన డైరెక్టర్ మన యాటాబయ్య, యాటా ప్రజ్ఞాన్ గారు. ఇప్పటివరకు మనందరినీ బొల్లితెరలో ఎంతో ఎంటర్టైన్ చేశారు, అద్భుతమైన సీరియల్స్ ని అందించారు. ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ లో మనకి సూపర్ గా అద్భుతమైన, ఇంకా దాని గురించి మనం మాట్లాడదాం. ఆ మూవీ గురించి అన్ని విషయాలు కనుక్కొని లాగుదాం, కూటి లాగుదాం. సో ఫర్ ద ఫస్ట్ టైం ఈ కపుల్ ఇప్పుడు మనకి ఇలా జంటగా కలిసి ఇంటర్వ్యూ ఇవ్వబోతున్నారు. యాక్చువల్గా చాలా కొత్తగా ఉంది. రౌండ్ టేబుల్ లో కూర్చోవడం అలవాటు కానీ ఇలా ఈ టేబుల్స్ అండ్ ఇది నాకు కొత్తగా ఏంటంటే ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ టైం మా ఆయనతో కలిసి ఇంటర్వ్యూ చేస్తున్నాను, నా ఫ్రెండ్ ఛానల్ కాబట్టి. అంటే నార్మల్ గా ఎక్కడ కూడా ఇలా ఇంటర్వ్యూస్ లేవు కదా మీవి. ఎప్పుడు కూడా మేము ఛానల్ ఓపెన్ చేసినప్పటి నుంచి నవీన గారిది, ఆట గారిది ఇంటర్వ్యూ తీసుకోండి ఇది ఫస్ట్ ఎవర్ ఇంటర్వ్యూ, మా కపుల్ ఇంటర్వ్యూ. అండ్ మా ఫ్రెండ్ ఛానల్ దానికి ఎప్పుడో చెప్పా మేము ఇద్దరు అంటూ ఇస్తే మన ఛానల్లోనే చేద్దాము అనేసి. అది కాకపోతే రజాకర్ మూవీ వల్ల అయింది. అనుకుంటున్నారు ముందు సినిమా గురించి కాకుండా మీ సోది ఇక్కడ కూడా అని చెప్పి. బట్ సరే ఎక్కడైనా తప్పదు కదా సోది, మనం ఉన్నాం కాబట్టి వాళ్ళు ఉన్నారు కాబట్టి కరెక్ట్ అట్లే చెప్పుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే కొంచెం ప్రొఫెషనల్ తీసుకెళ్దాం ఇంటర్వ్యూ. అసలు మీకు రజాకర్ అనే మూవీ తీయాలని ఎందుకు అనిపించింది అంటే మీరు ఎన్నో సీరియల్స్ సక్సెస్ సీరియల్స్ ఇచ్చారు, చాలా సక్సెస్ సీరియల్స్ ఉన్నాయి అన్ని కమర్షియల్ సీరియల్స్. అదే అట్ సేమ్ టైం హైయెస్ట్ బడ్జెట్తో చేసిన సీరియల్ కూడా మీరే డైరెక్షన్ చేశారు. ఆబ్వియస్ టీవీ ఇండస్ట్రీలోనే స్వర్ణకట్నం అనేది నాకు తెలిసి హైయెస్ట్ బడ్జెట్ సీరియల్ అది. సో మీరు మూవీ ఛాన్స్ రావడం ఒక గొప్ప, ఆబ్వియస్ మీకు ఎన్నో టాలెంట్ వచ్చింది, కానీ ఫస్ట్ ఇలాంటి సిచ్యువేషన్ తీసుకొని అంటే ఇలాంటి మూవీ తీయాలని ఎందుకు అనిపించింది? అంటే ఎప్పుడైనా స్పెషల్ జానరు స్పెషల్ ప్రాజెక్టులు రెగ్యులర్గా కాకుండా అలా తీయడం నాకు ముందు నుంచి ఇంట్రెస్ట్, అది నీకు తెలుసు కదా. ఇప్పుడు ఒక చంద్రముఖి తీసుకున్నా, స్వర్ణకట్కం తీసుకున్నా, శివనారాయణ తీర్థులు తీసుకున్నా, త్రిశూలం తీసుకున్నా, దానికి జానర్స్ అన్నీ వేరుంటాయి. సో అట్లనే నాకు అలాంటి సినిమాలను చేయాలని ఇష్టం. ఫస్ట్ చాలా నీకు తెలియదు అప్పుడు అవకాశాలు వచ్చిపోయి ఉన్నాయి. ఏదొచ్చినా అప్పుడు నాకు సరే సినిమా చేద్దామన్న ఆనందం తప్ప నేను ఫీల్ అయినట్టు రావట్లేదు అని అనిపించేది. ఇప్పుడు మాత్రం నాకు ఎలాంటిది కావాలో అంటే ఫుల్ మీల్ అన్నట్టు మొత్తం టేబుల్ నిండిపోయింది, అలాంటి సినిమా వచ్చింది. హీరో లేకుండా హీరో రేంజ్ ఒక పాన్ ఇండియా మూవీ కాబట్టి నాకే ఏంటంటే ఒక ఎగ్జామ్ లాంటిది. అంటే హీరో ఉంటే హీరో లాక్కొస్తాడు, బ్యానర్ లాక్కొస్తుంది, ప్రొడ్యూసర్ లాక్కొస్తాడు, ఇవన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు నేనే నా కత్తితోనే లాక్కెళ్ళిపోవాలి, ఒక ఛాలెంజ్ అది నాకు.
ఇది మా ప్రొడ్యూసరు నేను ఇద్దరం కలిసి ఈ సబ్జెక్ట్ చేద్దాం అనుకొని ప్లాన్ చేసి ఇలాంటి కథతో వెళ్దామని గూడూరు నారాయణరెడ్డి గారు ఇద్దరం ఒక ప్లాన్తో వచ్చింది అంతే. నార్మల్గా ఒక సినిమా పోస్టర్ అలా వస్తుంది అంటే అరే బాయ్ హీరో ఎవరు హీరోయిన్ ఎవరు అని ఎతుకుతారు. బట్ ఇక్కడ మాత్రం ఈ సినిమా ప్రొడ్యూసర్ ఎవరు డైరెక్టర్ ఎవరు ఇదే టాక్ నడుస్తుంది బయట మొత్తం కూడా. మీరు రిలీజ్ చేసినటువంటి ప్రోమోస్ కానివ్వండి, పోస్టర్స్ కానివ్వండి, ఆ సాంగ్స్ అనసూయ గారిది కానివ్వండి, లిటరల్లీ గూస్ బంప్స్ వస్తున్నాయి అన్నమాట. సంపడమే తెలిసినాక కొడుకులకు సావు భయమేందో చూపెట్టాలి. దాని గురించి మీరు చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమాలో హీరో కనబడట్లేదు, హీరోయిన్ కనబడట్లేదు, సినిమానే కనబడుతుంది. సో డెఫినెట్గా ఇది అంటే కొంతమంది విమర్శించినా కొంతమంది మెచ్చుకున్నా అల్టిమేట్గా దీంట్లో ఏదో ఉంది. సో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అసలు? అంటే ఒకటి ఇంతవరకు కూడా మీరు అన్నట్టు ఎవరు కూడా ఈ సినిమాలో హీరో ఎవరు అని అడగాలంటే పేరు అనౌన్స్ చేసినప్పుడు తెలిసి తెలియక నేను సినిమా చేస్తున్నానంటే హీరో ఎవరు అన్నారు తప్ప ఎప్పుడైతే ఒక టీజర్ కానీ పోస్టర్ కానీ కంటెంట్ కొంచెం అర్థమైందో ఇంకా హీరో గురించి పట్టించుకోవట్లేదు. ఎలా ఉంటుందో ఇదే అయిపోయింది. కాబట్టి ఏంటంటే అందరికీ స్పెషల్గా ఉంది, ప్రతి ఒక్కరు చూద్దాం ఒకసారి ఎలా ఉంటుందో చూడాలి అనే ఆలోచన మాత్రం అందరికీ వచ్చింది. 100% వచ్చింది. ఇంకోటి నేను ముందు ఇంటర్వ్యూ చూశాను, ఒక ఇంటర్వ్యూలో మీరు చాలా ఆవేశంగా అంటే ఫ్లోలో అన్నారు, ఆవేశంతో అన్నారు, ఈ సినిమా ప్రతి ఒక్క హిందువు చూడకపోతే వాళ్ళ లైఫ్ వేస్ట్ అని ఒక మాట అన్నారు ఒక స్టేజ్ నేను చూశాను. సో డెఫినెట్గా ఒక హిందూ లైఫ్ ఎందుకు వేస్ట్ అవుతుంది చూడకపోతే వచ్చిన అలా అని కాదు, హిందువు కాదు, హైదరాబాద్ గాలి పీల్చిన ప్రతి ఒక్కరు చూడాల్సిందే అని చెప్పా. ఈ హైదరాబాద్లో పుట్టి పెరిగిన ప్రతి ఒక్కరు చూడాల్సిందే అని చెప్పా. అందులో హిందూ ముస్లిం అని కాదు, సవర్ణ వర్గాలు ఉంటాయి, అందరూ చూడాల్సిందే. ఎందుకంటే ఈ ప్రాంతానికి ఫ్రీడమ్ తెచ్చిన సబ్జెక్ట్ అది, ఈ ప్రాంతానికి ఫ్రీడమ్ వచ్చిన సబ్జెక్ట్. అంటే అనగారిన ప్రజల్లో, ఇబ్బందులు పడ్డ ప్రజల్లో, ఫ్రీడమ్ కోసం ఫైట్ చేసిన ప్రజల్లో ముస్లిమ్స్ ఉన్నారు, హిందువులు ఉన్నారు. ఇది కేవలం హిందువులకు మాత్రమే సంబంధించింది కాదు, అందరికీ. హైదరాబాద్ సంస్థానం అంటే కర్ణాటక, మహారాష్ట్ర, హైదరాబాద్ కలిసి ఒక 16 డిస్ట్రిక్ట్స్తో కూడిన ఈ సంస్థానానికి సంబంధించిన సబ్జెక్ట్ కాబట్టి వాళ్ళ అస్తిత్వాన్ని తెలుసుకోవాలి, వాళ్ళ ఫోర్ ఫాదర్స్ గురించి తెలుసుకోవాలి, వాళ్ళ పోరాటాన్ని తెలుసుకోవాలి, మనకు స్వాతంత్రం ఎట్లొచ్చిందో తెలుసుకోవాలి. మన స్వతంత్రం దినోత్సవం 15th ఆగస్ట్ కాదు, సెప్టెంబర్ 17th అని పర్టికులర్గా తెలుసుకోవాలి. అందుకే ఆ మాట అన్నది. సూపర్. ఇంకోటి నిజం చెప్పాలంటే ఇలాంటి సినిమా తీయడానికి మీరు కథ రాసుకునేది కాదు, ఇది ఆల్రెడీ జరిగింది ఉన్నది నిజం మాత్రమే మీరు చెప్పగలగాలి, అదే తీయగలగాలి. మీరు జనరేషన్స్ ఫ్యూచర్ జనరేషన్ చెప్పాలి అంటే డెఫినెట్గా జరిగింది చెప్పాలి. సో మీరు దీనికి గ్రౌండ్ వర్క్ ఎలా చేశారంటే ఎక్కడి నుంచి సేకరించేది అంత స్టోరీ? అంటే మామూలుగా నేను పుట్టి పెరిగిన అన్ని ప్లేస్లలో కూడా దీని గురించి మాట్లాడుకోవడం, దీని గురించి వినడం, దీని గురించి బతుకమ్మ పాటల్లో కానీ, కోలాటం పాటల్లో కానీ, రెగ్యులర్గా పురం పనులు చేసుకుంటూ పాడేవాళ్ళు కానీ, కామన్గా ఎవరినో ఒక్కడ ఈ వర్డ్ వస్తూనే ఉంటుంది. తర్వాత పుస్తకాలు, నేను జర్నలిస్ట్ని కాబట్టి చిన్నప్పటి నుంచి బుక్స్ చదవడం అలవాటు, కాబట్టి ఆ బుక్స్లో కూడా దీనికి సంబంధించిన హిస్టరీసే ఉండేవి. కాబట్టి ఏంటంటే నాకు మొత్తం ఈ సబ్జెక్ట్ అంతా తెలుసు. సినిమా చేద్దాం అనుకున్నప్పుడు సినిమా ఆర్డర్ ఎలా చేసుకోవాలని చేయడం తప్ప తెలియంది ఏమీ లేదు. బట్ మళ్ళీ సినిమా అనుకున్న తర్వాత తప్పు చేయకూడదు, చరిత్రని ప్రజెంట్ చేయబోతున్నాము, కొన్ని తరాలలో ఉండబడిపోద్ది, ఇంక ఇదే గైడ్ లాగా ఉంటుంది. గ్రూప్స్ రాసే వాళ్ళకు కూడా ఈ సబ్జెక్ట్ నిలబడిపోద్ది, ఎందుకంటే గ్రూప్స్ ఎగ్జామ్స్లో కూడా ఈ క్వశ్చన్స్ ఉంటాయి. కాబట్టి ఏంటంటే ఎక్కడ తప్పు జరగకుండా జాగ్రత్త పడి అన్ని టెస్ట్ చేసుకున్నాం. సో మామూలుగా కొన్ని సినిమాల కోసం కొన్ని మార్పులు చేపులు చేస్తారు. అంటే ఇలాంటి బయోపిక్స్ జరిగిన కథలు తీసినా సరే కొంచెం ఏదో చేంజ్ చేస్తారు. అలాంటిది మీరు జరిగినట్టే తీసారా, ఏమైనా చేంజెస్ చేశారా సినిమా అనేసరికి? 100% జరిగినట్టే యాజ్ ఇట్ ఈజీగా తీసా, ఒక్కటి కూడా యాడ్ చేసింది లేదు. అయితే ఒక్క దగ్గర క్లైమాక్స్లో 0.1% యాడ్ చేశా, అది సమాజ శ్రేయస్సు కోసం యాడ్ చేశా అంతే. మిగతా ఎక్కడ మొత్తం అసలు కల్పితం అనేది కానే కాదు. ఇక్కడ మెజారిటీ ప్రజలు హిందువులే ఉన్నారు, వాళ్ళు హిందుస్థాన్నే కోరుకుంటున్నారు. షార్ట్ టు షార్ట్ తెలిసింది, ఆల్రెడీ జరిగింది, ఆల్రెడీ ఉన్నది తీసాం అంతే. చరిత్ర చాలా సీరియస్గా కాదు, ఫ్యామిలీ లాగా క్వశ్చన్స్ చేస్తే బాగుంటుంది. మీరేంటి క్వశ్చన్స్ గన్స్ పెడుతున్నారు ఉదయం నుంచి? న్యూస్ ఛానల్స్ ఉదయం నుంచి యాక్చువల్గా మీరు ముందు చెప్పినట్టు ముందు ఒక 2-3 సినిమాలు ట్రై చేశారు. లవ్ స్టోరీ గోపీచంద్ ఒకటి చివరి దాకా వచ్చి లవ్ స్టోరీ ఏదో ప్రేమ మీద. సో అలాంటి ఇంటర్వ్యూస్ చాలా లవ్లీగా ప్రేమ చేయొచ్చు, కానీ ఇలాంటిది కొంచెం ఆ వెనకాల కత్తి మామిడి పెట్టినట్టుంది. కాబట్టి దాని తగ్గట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజం చెప్పాలంటే నాకు ఈ రజాకర్ అంటే ఏంటని తెలుసుకోవడానికి చాలా టైం పట్టింది సార్. అసలు అదేంటో అనేది నాకు ఇప్పటికీ చాలా మందికి తెలియదు. అసలు రజాకర్ అంటే ఏంటి, అసలు ఆ టైటిల్ ఏంటి, దాని అర్థం ఏంటి, అది ఎందుకు వచ్చింది అనేది ఇప్పుడే చెప్తా. రజాకర్ అంటే ఏంటంటే స్వయం సేవకుడు అని అర్థం.
స్వయం సేవకుడు. స్వయం సేవకుడు అంటే తనని తాను రక్షించుకుంటూ తనకు సంబంధించిన వాళ్ళని రక్షిస్తూ వాళ్ళకు సహాయంగా ఉండేవాడు, స్వయంగా సేవ చేసేవాడు. ఆమె రజాకారులే మా పాలిట, అందులో డౌట్ లేదు. కానీ మీరు మా పాలిట రజాకారులు, వాళ్ళ చేతిలో ఉన్న గన్నులు ఉన్నాయి, మీకు అవి అవసరం లేదు. కానీ చాలు అసలు మీరు టంగే గన్ను AK-47. కానీ అయితే వాళ్ళు ఏంటంటే 1936లోనే ఈ వ్యవస్థ ఏర్పడి ఇది నిజాంకి ప్రైవేట్ ఆర్మీ అన్నట్టు. 1936లో ఏర్పడింది. ఇప్పుడు MIM పార్టీ ఉంది కదా, ఆ పార్టీ అప్పుడు రాజ్ బహదూర్ యారిచంగ్ అని అతను స్టార్ట్ చేశాడు. అతను స్టార్ట్ చేసిన తర్వాత అతను ఉద్దేశమే ఏంటంటే ఇక్కడ మొత్తం అందరినీ ముస్లిమ్స్గా మార్చాలి. MIM ఉద్దేశం మజ్లిస్ ఏ ఇత్తెహాదుల్ అని దాని ముసల్మీన్ అని దాని ఫుల్ ఫామ్. మజ్లిస్ ఏ ఇత్తెహాదుల్ ముసల్మీన్ అనేది దాని ఫుల్ ఫామ్ MIM అంటే. వాళ్ళు దీన్ని స్టార్ట్ చేసింది బహదూర్ యారిచంగ్. చేసిన తర్వాత 12,000 మందిని ఒకేసారి ముస్లిం మతంలోకి మార్చేసింది. ఇక్కడ జెన్యూన్గా మాట్లాడితే ఇక్కడ ఉన్న అంటే ఇతర దేశాల నుంచి, పర్షియా నుంచి, అరబ్ నుంచి వలస వచ్చిన వాళ్ళు తప్ప మన చుట్టూ ఉన్న ముస్లిమ్స్ ఎవరు ఒరిజినల్ ముస్లిమ్స్ కాదు, అంతా హిందువులే. అప్పుడే 12,000 మార్చిన తర్వాత ఆయన తర్వాత కాసిం రజ్వీ వచ్చాడు. కాసిం రజ్వీ ఈ రజాకార్ వ్యవస్థని బలోపేతం చేశాడు. ఏం చేశాడంటే నిజాం రాజుని గ్రిప్లో పెట్టుకొని రాజుకి మాయమాటలు చెప్పి రాజుకి ఇచ్చేసి, రాజుకున్న వీక్ పాయింట్ ఏంటంటే నా రాజ్యం, నేనే రాజుని, నా వంశమే పాలించాలి, అందరూ ముస్లిమ్సే ఉండాలి, మై ఖుదాకా పర్షద్ హూ, మై పాన్ బానే దీన్ హూ అని కవితలు రాసుకుంటూ ఉండేవాడు అన్నట్టు. సో వీరికి మత పిచ్చి ఉంది, ఈయన కొంత ఇచ్చేద్దామని అతని గ్రిప్లో పెట్టుకొని మొత్తం నాశనం చేసి టోటల్గా 224 సంవత్సరాల ఆషఫ్జాయి వంశమే నాశనం అయ్యే పరిస్థితి తీసుకొచ్చాడు కాసిం రజ్వీ. అట్లా రజాకార్ వ్యవస్థని ఇచ్చేశాడు. ఇప్పుడు ఇది నీకు వినాలన్నా తెలుసుకోవాలన్నా లేదు, నాకు సినిమా చూడాలి, లేకపోతే అప్పట్లో మనం హిస్టరీ చదువుకొని ఉండాలి. లేదు, నేను సోషల్ క్లాస్ బాగా వినేదాన్ని. సోషల్ పీరియడ్ ఉంటే లంచ్ తర్వాత ఉండేది, అది నిద్రపోయేదాన్ని. ఇప్పుడు సేమ్ నిద్ర వచ్చింది. ఇప్పుడు మనకి నిద్ర పట్టిస్తుంది. హిస్టరీ అంతా నేర్పిస్తుంది అన్నమాట ఇది. అది కాదు సార్, మీరు పర్టికులర్ గా ఈ రజాకర్ అనే టాపిక్ ఇప్పుడు ఉన్నటువంటి కమర్షియల్ సినిమాల్లో ఈ టాపిక్ ఏదో కొంచెం కొత్తగా ఉంటది, ఇంత డిఫరెంట్ గా ఉండాలని చెప్పేసి తీసారని చెప్పేసి అన్నారు కదా. చిన్నప్పుడు దీని గురించి మీరు ఏమన్నా అక్కడ ఫేస్ చేశారా? మీ ఊళ్ళలో కానివ్వండి, ఎక్కువ మాట్లాడడం లాంటిది ఏమైనా విన్నారా? మా నాన్న చూసావు కదా, మా నాన్న పండ్లని ఊడిపోయినాయి కదా, సగం పండ్లు ఆలే ఊడబెట్టారు. అది సూపర్ సూపర్. అయితే ఒకటి, ఇది మీ మనసులో నుంచి వచ్చింది కదా, మీకు ఎప్పటి నుంచో తీయాలన్న కళ అని చెప్పి కూడా విన్నాను. సో ప్రొడ్యూసరు డెఫినెట్గా అల్టిమేట్గా ప్రొడ్యూసరు నేను డబ్బులు పెడితే డబ్బులు రావాలని ఆలోచిస్తారు ఎవరైనా సరే. సో మీ యొక్క కళని, మీ యొక్క కోరికని ఆయన ఎంతవరకు సపోర్ట్ చేశారు? నాకు తెలిసి చాలా బాగా సపోర్ట్ చేశారు అనుకుంటే, ఎందుకంటే మేము ప్రోమోస్ చూస్తే మాత్రం షాక్ అయిపోయాం, అసలు మామూలుగా లేదు. ఒక చాలా భారీ మూవీ చూస్తున్నట్టు ఫీలింగ్ వచ్చింది. సో మీకు ఎలాంటి సపోర్ట్ ఇచ్చారు ఆయన? మామూలుగా ఏంటంటే ఏ డైరెక్టర్ అయినా, ఏ ప్రొడ్యూసర్ అయినా ఏం చేస్తారంటే, ఒక డైరెక్టర్ సినిమా చేయాలనుకున్నప్పుడు మంచి బౌండ్ స్క్రిప్ట్ చేసుకొని ఒక ప్రొడ్యూసర్ చుట్టూ తిరిగి, ఒక హీరో చుట్టూ తిరిగి కథ ఒప్పించుకొని వాళ్ళకి నచ్చినట్టు, వీళ్ళకి నచ్చినట్టు, బిజినెస్కి నచ్చినట్టు అన్ని రకాలుగా ప్లాన్ చేసుకుంటాడు. లేదు ఒక ప్రొడ్యూసర్ సినిమా చేయాలనుకుంటున్నప్పుడు ఒక మంచి డైరెక్టర్ని, మంచి హీరోని కాంబినేషన్ సెట్ చేసుకొని ప్లాన్ చేసుకుంటాడు. బట్ ఈ సినిమా అలా వచ్చింది కాదు. మేమిద్దరం ఫ్రెండ్స్, ఆయన నాకు ఒక బ్రదర్ లాంటి వాడు. ఇద్దరు రెగ్యులర్గా ఎప్పుడు 10 ఏళ్ళ నుంచి ఒక 10 ఏళ్ళ నుంచి కలుస్తుండడం. ఎప్పుడు ఒకసారి మనంగాక ఎలా ఉంటామో, నువ్వేమో చంపేస్తావు మందు కొట్టించి, అతనేమో మాట్లాడేది సబ్జెక్ట్ తీసుకొస్తాడు అంతే. సేమ్ మనలాంటి సిట్టింగే, నీతో తక్కువ అక్కడ కొంచెం ఎక్కువ వేస్తా అంటే నాకు కొంచెం టైం కుదిలేస్తాడు వెళ్తా అంటే అన్నట్టు. సో కాబట్టి ఏంటంటే అలా మాట్లాడుకుంటున్నప్పుడు ఎప్పుడు కూడా ఆయనకు సినిమా చేయాలని లేకుండే, సినిమా చేయను ఏం చేయను నేను అని ఉండేది. ఎందుకో ఒకసారి తనకు సినిమా చేయాలని ఆలోచన పుట్టినప్పుడు మనం సినిమా చేస్తే ఎలా ఉంటుంది అంటే, లేదు వద్దని చెప్పేసాను. వద్దు అనవసరంగా మన ఫ్రెండ్షిప్ పోద్ది, ఈ పరిచయం పోద్ది, డబ్బులు ఇవన్నీ ఎక్కువైతే నేను ఎప్పుడు దాటేస్తూ వచ్చాను నిజానికి. ఆయన తర్వాత ఆయన ఏం చేశారంటే, లేదు ఒకసారి కంపల్సరీ చేద్దాము, ఏం చేస్తే బాగుంటుందో ఆలోచించు అంటే, మన ప్రాంతంలో ఇలా ఉన్నాయి ఇలా ఇది మీరు చేయొచ్చు అంటే, ఇది రజాకార్ మీరు చేద్దాం మనము అన్నట్టు. అన్న తర్వాత నేను వద్దని చెప్పేసాను. వద్దండి, ఎందుకు, ఎంత బడ్జెట్ అవుతుంది అన్నాడు. ఇంతనే అనుకోవడానికి ఉండదు, అది పీరియాడిక్ ఫిలిం, మళ్ళీ దాటి ఇలా పోతూనే ఉంటుంది, అది మన చేతిలో ఉండదు. కాబట్టి అనవసరంగా కమిట్ అయిపోతాం. మోడర్న్ సినిమా అయితే మోడర్న్ సినిమా, రెగ్యులర్ సినిమాలు ఏం చేయను, అది ఏదో ఒకటి ఒక సినిమా చేయాలి నా లైఫ్లో, అది కూడా బాగుండాలి అంతే అన్నాడు. అప్పుడు ఇది చేయొచ్చు, కానీ ఇది పరిస్థితి అని నేను దాటేసినాక ఒకసారి ఏం చేశాడంటే, టక్కున ఫోన్ చేశాడు. ఒక 5-6 నెలల తర్వాత ఫోన్ చేసి, నేను తిరుపతి ఇప్పుడే ఫ్లైట్ దిగాను, వెంకటేశ్వర స్వామి గర్భగుడికి ఎదురు నించొని మాట్లాడుతున్నా, వెంకటేశ్వర స్వామి నాతో పలికిస్తున్నాడు, మనం ఆ సినిమా చేయాల్సిందే అని.
అనగానే సరే ఇంకా నాకు ఇంకా మాటలు లేవు, ఓకే సార్ చేద్దామంటే నేను వచ్చేలోపు మన టైటిల్ రిజిస్ట్రేషన్ అయిపోవాలి అంటే సరే చేస్తాను, టైటిల్ రిజిస్ట్రేషన్ అంత ఈజీ కాదు, బ్యానర్ పేరు పెట్టాలి అది ఇది అంటే మా మనోడి పేరు సమరవీర్ అన్నాడు, నాకు ఆడంటే ఇష్టం అంటే ఒక సమరవీర్ క్రియేషన్స్ పెడదాము అని చెప్పి ఇమీడియట్గా అతను వచ్చేలోపు 2 రోజుల్లో టైటిల్ నాకున్న కొంచెం సర్కిల్ ఉంది కాబట్టి టకటక అయిపోయింది పని. 2 రోజుల్లో టైటిల్ బ్యానర్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత అప్పుడు కథ చేసుకుందాం అనుకున్నాను. నేను కథ చేస్తున్న క్రమంలో దాని బడ్జెట్ మారుతుందని నాకు అర్థమవుతుంది. అప్పుడు చెప్పేసి ఇట్లా బడ్జెట్ మారుతుంది, దాదాపు మనం అనుకున్న 10 కాదు 12, 16 దాకా వెళ్ళిపోయేటట్టుంది అని చెప్పాను. అంటే మళ్ళీ ఒక 4 రోజులు హెజిటేషన్ చేశాడు. మనం 8 నుంచి 12 అనుకున్నాక మళ్ళీ 16 అవుతుందా అనుకున్నాడు. అక్కడ ఆగిపోయినాం. మళ్ళీ ఒకరోజు ఫోన్ చేసి లేదు ఇంకా దిగుదాం ఎట్లయినా పర్లేదు అని మళ్ళీ అనుకున్నాం. అట్లా దిగిన తర్వాత లొకేషన్కి వెళ్ళిన తర్వాత ఖర్చు మారిపోతుంది. ఒకరోజు ఏమైందంటే ఏదో ఈ బడ్జెట్లో సినిమా స్కెడ్యూల్ వేసుకున్నాం, ఇప్పుడు అనుకున్న బడ్జెట్లో వేసుకున్నాక ఆ బడ్జెట్కి అనుకున్న క్వాలిటీ రావట్లే విజువల్గా, అది ఆయనకే అర్థమైపోతుంది. ఒకరోజు షూటింగ్ ఆపేసి ఏది చేసింది ఒక 6 లక్షలు వేస్ట్, అసలు చేసేసి లేదు మన చరిత్ర మనం ఇట్లా తీయొద్దు అని మళ్ళీ కూర్చొని సరే చేసుకుంటూ వెళ్దాం క్వాలిటీగానే రావాలి అనుకుని అక్కడి నుంచి అసలు క్వాలిటీ పెంచుకుంటూ వెళ్ళిపోయాం. అలాంటిది 8, 12, 16 అనుకున్నది 40 కోట్లకి వెళ్ళిపోయాం. 40 కోట్లు అంటే ఒక హీరో లేకుండా 40 కోట్లకి వెళ్ళిపోయింది. ఒకనొక టైంలో భయపడ్డాం. ఎప్పుడైతే మా టీజర్ రిలీజ్ అయిందో అప్పుడు ఒక ధైర్యం వచ్చింది, టోటల్గా పాజిటివ్ టాక్. పోస్టర్ దగ్గర నుంచే దీనికంటే ఒక టాక్ స్టార్ట్ అయిపోయింది. అంటే ఒక హీరో సినిమా వస్తుంటే ఒక పెద్ద హీరో సినిమా వస్తుంటే ఎట్లా ఉంటుందో ఆ బజ్ వచ్చేసింది. దానివల్ల ఆయనకు ధైర్యం వచ్చింది, ఓకే ఏమైనా కానీ నిలబడుతుంది, ఇంత బజ్ వచ్చింది అనేది. ఇంకా అట్లా లైన్లో పెట్టాం. మొత్తం 6 లాంగ్వేజెస్ అంటే 6 లాంగ్వేజ్ అంటే సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ అన్నీ ప్లస్ హిందీ, మరాఠీ. నవీన గారు మీకు చిన్న క్వశ్చన్, నాకండి మరి ఎందుకు పక్క కూర్చుంటే ఫ్రేమ్లో కనిపిద్దాం మేడం అంతలో కనిపిస్తే బాగుంటుంది. మంచి డైరెక్టర్ మీకు తెలుసు, అందుకే లవ్ చేసి పెళ్లి చేసుకున్నారో తెలుసు. సో సినిమా తీస్తుంటే ఇలాంటి సినిమా తీస్తున్నందుకు మీరు నిజంగా చెప్పండి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారా, కొంచెం భయపడ్డారా, లేకపోతే మీ ఫీలింగ్ ఏంటి చెప్పండి అసలు. నేనా నాకు అసలు తెలియదు యాక్చువల్లీ, నేను ఇంతవరకు సినిమా చూడలేదు, నాకు ఇంతవరకు కథ కూడా తెలియదు. మీ ఇద్దరితో పాటు నేను కలిసి థియేటర్లో సినిమా చూడబోతున్నాను. అది ఇది ఇంత కాంట్రవర్సీ సినిమానో లేకపోతే ఈ సబ్జెక్ట్ అనో మిగతా వాళ్ళు ట్వీట్ చేసి మిగతా వాళ్ళు చెప్పేదాకా నాకు తెలీదు. ఏంటి తెలిసిన తర్వాత మీకు ఏమన్నా అయ్యో ఎందుకు చేశారు అన్నారా, లేకపోతే పర్లేదండి ఏదో ఒకటి అన్నారా, మీరు ఎలా వ్యక్తపరుచుకున్నారు? మనని ఆన్సర్ చెప్పనియడు, క్వశ్చన్ వేసి ఆన్సర్ ఆయన చెప్పేస్తాడు. ఇలా వస్తుంది కాంట్రవర్సీ బట్ ఏం లేదు, ఆన్సర్ నువ్వు ఏం చెప్పాలని కూడా సరే చెప్పేస్తాడు, ఆయనే చెప్పేస్తాడు. క్వశ్చన్ ఆయన వేస్తాడు, ఆన్సర్ ఆయన చెప్తాడు, ధైర్యం ఆయన వేస్తాడు, భయం ఆయన పెడతాడు. కానీ ఇంకొక క్వశ్చన్ సార్, నార్మల్ గా ఇప్పుడు కొంతమంది ఆర్టిస్టులు, మాకు తెలిసిన ఆర్టిస్టులు, కొంతమంది అందరు కొత్త వాళ్ళు ఉన్నారు, ఇంకొంతమంది చాలా నోటెడ్ పెద్ద పెద్ద ఆర్టిస్టులను పెట్టారు. బట్ ముఖ్యంగా అందులో అనసూయ మేము ఎప్పుడు కమర్షియల్ గా చూసాం, బట్ అనసూయని తీసుకొచ్చి బతుకమ్మ సాంగ్ అని చేయించారు కదా, అసలు తనతో చేయించాలన్న థాట్ ఎలా వచ్చింది సార్? అంటే నాకు అనసూయని రంగమ్మత్తలో పరకాయ ప్రవేశం చేసింది. ఆవిడ కూర్చునే విధానం, అందులో పొయ్యి దగ్గర కూర్చుంటది. పొయ్యి దగ్గర కూర్చున్న విధానం చూస్తే మా ఊర్లో మా ఆడళ్ళు కొంచెం అట్లా ఎలా కూర్చుని అట్లా కనిపించింది నాకు. ఇంకా కాబట్టి ఏంటంటే కొత్తగా ఆవిడ పరకాయ ప్రవేశం చేయగలదు. అయితే ఏంటంటే చూసే ఆడియన్స్ కొంచెం అనసూయ గారు అనగానే కొంచెం గ్లామరస్గా అలానే చూస్తారు, రిసీవ్ చేసుకుంటారా లేదా అన్న డౌట్ మా వాళ్ళలో ఉండే. బట్ నాకు నమ్మకం ఉంది, లేదు రిసీవ్ చేసుకుంటారు, తీసుకెళ్తుంది అని చెప్పాను. మీరు ఎవరినైనా ఎలాగైనా మార్చగలరు సార్. నిజంగా అనసూయ సాంగ్ అలా పాడుతుంటే అనసూయ నాని ఇలా షాక్ అయి 2-3 టైమ్స్ చూడాల్సి వచ్చింది తెలుసా సార్. అద్భుతంగా చేస్తారు. ఆవిడకి ఎంత అప్రిషియేషన్స్ వచ్చినాయంటే కామెంట్స్ కింద కొన్ని, సారీ మేడం మిమ్మల్ని ఇన్ని రోజులు తప్పుగా మాట్లాడినాం, తప్పుగా కామెంట్ చేసినాం, ఇప్పటి నుంచి మిమ్మల్ని మేడం అని పిలుస్తాం అని కామెంట్స్ వచ్చేసినాయి. అండ్ ఇంకోటి మళ్ళీ ఇంద్రజ గారి విషయానికి వస్తే, ఆవిడ ఎంతో క్లాసీగా నీట్గా ఒక జడ్జ్ పొజిషన్లో అలా సినిమాలో చూసాం. చాకలి ఐలమ్మ అనే క్యారెక్టర్ లో ఆవిడని ఎలా పెట్టా, అసలు ఆవిడ ప్రోమో కూడా చూస్తే సూపర్ గా ఉంది. ఆవిడ ఒక పని రాక్షసి, అనసూయ అంటే మళ్ళీ ఈవిడొక రకం ఆవిడ రకం. ఆవిడ ఎలా అంటే మార్నింగే రావడం, సరే ఇలా ఓకేనా అమ్మ నేను చెప్తానమ్మా, ఇంక నేను ఆగు అన్నా కూడా సరే. ఆవిడకి ఏంటంటే తెలుసుకోవాలి హిస్టరీ చేస్తుంది. ఆవిడ ఏంటంటే ఇప్పటి వరకు హీరోయిన్ క్యారెక్టర్స్ హీరోయిన్గానే చేసింది తప్ప క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేయలే. ఆవిడ
ఇప్పుడు చేస్తుందేమో కానీ మన వరకు వస్తే టైంకి. ఇంకోటి ఇంత డెప్త్ ఉన్న క్యారెక్టర్, ఫైట్ చేసే క్యారెక్టర్, యాక్షన్ క్యారెక్టర్ చేయలేదు. అది చెప్పులు ఉండవు, మొత్తం రాళ్ళు అక్కడ కొండల్లో, ఆ రాళ్ళలో చెప్పులు లేకుండా పరిగెత్తింది అంతే. నేను వద్దులేమో నేను ఇక్కడ వరకు అంటే లేదు సార్ మీరు ఎలా పెడతారో పెట్టేసాను చాట్ పర్లేదు అని చెప్పేసి ఆ చెప్పులు లేకుండా పరిగెత్తుకుంటూ వచ్చేసింది. తర్వాత ఎడ్ల బండి మించి దూకడం అవన్నీ కూడా పర్ఫెక్ట్గా చేసింది. అసలు ఎంజాయ్ చేస్తుంది వర్క్ చేస్తూ ఉంటారు. వేరే లాంగ్వేజెస్ లో కూడా తనే వెళ్ళి డబ్బింగ్ చెప్పుకుంది తన ఇంట్రెస్ట్ తో. అందులో ఇంద్రజక్క గురించి తెలుసు అసలు చాలా. మన ముగ్గురికి పరిచయమైన ఈ సినిమాలో మన ముగ్గురికి పరిచయమైన ఏకైన వ్యక్తి ఇంద్రజ గారే, అనసూయ గారు. అండ్ ముఖ్యంగా లాస్ట్ క్వశ్చన్ మీద, మీరు ఈ సినిమా కథ చెప్పినప్పుడు ఎవరన్నా ఆర్టిస్ట్ రిజెక్ట్ చేశారా? నిజం చెప్పండి. నేను చేశాను, నాకు చెప్పాడు మంచిగా. ఆయన 10 సినిమాలు ఇంద్రజ క్యారెక్టర్, అనసూయ క్యారెక్టర్ అడిగితే అప్పుడు కూడా ఆలోచిస్తాం వీళ్ళకి లెక్క తీసుకొద్దాం అనుకుంటాం, లెక్క తీసుకుంటాం చెప్పండి. ఎవరైనా ఆర్టిస్టులు అమ్మో వద్దని నేను చేయను అని రిజెక్ట్ చేసిన ఆర్టిస్ట్ ఉన్నారా? ఉన్నారు, హీరోలే ఉన్నారు, పెద్ద హీరోలే ఉన్నారు. నా వరకు రిసీవ్ చేసుకోవడం, వినడం అంటే రకరకాల కారణాలు. అంటే భయం అనే కాదు, ఒకటేంటంటే కొన్ని అనవసరంగా ఒక వర్గానికి యాంటీ అవుతామేమో. అప్పుడే పోస్టర్ రిలీజ్ అయ్యి ఒక రాజకీయ పార్టీ వ్యతిరేకించింది, అందులో మన ఫ్రెండ్స్ ఉన్నారని. తర్వాత ప్రొఫెషనల్గా ఆలోచించుకుందరు, మేము ఫుల్ లెంత్ హీరోగా చేసేవాళ్ళం కదా, నీదేమో ఎపిసోడిక్ స్టోరీ కదా, ఒక దగ్గర వచ్చిపోతాను కదా నేను అని కొందరు డేట్స్ లేక కొందరు ఇట్లా రకరకాలుగా. కొందరికేమో నేను కొత్త తెలీదు ఎలా చేస్తాను అన్న ఉద్దేశంతో కొందరు ఇట్లా రకరకాలుగా చేశారు. అందులో కొందరు ఒక ఇద్దరైతే నేను మిస్ అయ్యానని ఫోన్ చేశారు. ఇప్పుడు ప్రోమో రిలీజ్ అయినాక, టీజర్ రిలీజ్ అయినాక మేము మిస్ అయ్యాం, అనవసరంగా పోగొట్టుకున్నాము, నా టైం బాగాలేదు, ఆ టైంలో నక్షత్రాలు బాగాలేవు, ఇట్లా ఏదో అట్లా కూడా ఒకరి ఇద్దరు. మొత్తం ఫిలిం సిటీలో ఒక 5 విలేజ్ సెట్స్ వేసాము, తర్వాత ఒక మస్జిద్ సెట్ వేసాము, ఒక వ్యవసాయ బావి పొలాల సెట్ వేసాము, తర్వాత మైసూర్ ప్యాలెస్లో చేసాము, మైసూర్ ప్యాలెస్లో చేసాం. తర్వాత ఇక్కడ హైదరాబాద్లో అక్కడెక్కడో సెంట్ ఆన్స్ కాలేజ్ ఇదో ఉంది, అక్కడ సరూర్ నగర్లో పెద్ద కాలేజ్ ఉంటుంది, అక్కడ చేసాము, భువనగిరిలో చేసాము. ఇట్లా సార్ మీరు ఈ సినిమా అనేది కరెక్ట్ గా మా పాప బోర్డ్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత పిల్లలకు హాలిడేస్ ఇచ్చే టైంలో మీరు నా చిన్న కొడుకు ఎగ్జామ్స్ అప్పుడు రిలీజ్ అవుతుంది. అంటే ఈ సినిమాకి మరి మేము మీ పిల్లల్ని కూడా తీసుకొని వచ్చి ఫ్యామిలీ ఓరియంటెడ్ చూసే సినిమానేనా? వైలెన్స్ ఎక్కువ ఉంటుందా? అంటే ఈ కత్తులు, ఈ రక్తాలు, అంటే ఇక్కడ లాజిక్ ఏంటంటే మళ్ళీ ఇక్కడ చదువుకోమని చెప్పి పెన్ను, ఏ సర్టిఫికేట్ ఇచ్చారు? దీనికి కొటేషన్ ఇస్తా, సినిమా సెన్సార్ రూల్ ప్రకారం పెద్దలకు మాత్రమే, కానీ నేను చెప్పేది ఏంటంటే తప్పకుండా పిల్లలకు కూడా చూపించండి. ఎందుకంటున్నానంటే సినిమా సెన్సార్ వాళ్ళు ఏ సర్టిఫికేట్ ఎందుకు ఇచ్చారంటే సినిమాటిక్ షార్ట్స్ని దృష్టిలో పెట్టుకొని ఇచ్చారు తప్ప హిస్టరీని కాదు. బ్లడ్ని, మర్డర్ సీక్వెన్స్ని అట్లాంటివి పెట్టుకొని వారు సెన్సార్ ఇచ్చింది సినిమాకి వాళ్ళ రూల్ ప్రకారం ఇచ్చారు. నా హిస్టరీకి ఇవ్వలే, ఎక్కడ కూడా హిస్టరీ కటింగ్ చెప్పలే. ఆ హిస్టరీ చిన్నపిల్లలైనా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి చూపించవచ్చు. నేను అనుకుంటున్నాను ఓటీటీలో ఎక్కడో చూపించవచ్చు. సార్ ఇప్పుడు సినిమాలు చేశారు కదా, నెక్స్ట్ ఇప్పుడు ఇలాంటి సినిమా చేశారు, నెక్స్ట్ ఎలాంటి సినిమా చేయాలనుకుంటున్నారు? నన్ను హీరోయిన్ గా లాంచ్ చేద్దాం అనుకుంటున్నా. దేవుడా, ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు, సావుపోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు. అడిగాడక్క సార్. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. మాకు కొంచెం పర్సన్ తెలుసు, అంటే ఈ షూటింగ్ జరిగిన 5 నెలలు 6 నెలలు కూడా భయ్య హార్డ్ 2-3 రోజులు ఇంటికి వచ్చింటున్నారు. అంటే మిమ్మల్ని వదిలేసి 5-6 నెలలు బయట ఆర్టిస్టులతో ఉన్నారంటే మరి ఫిలిం సిటీలో కొత్త ఆర్టిస్టులతో. అప్పుడప్పుడు విషయం తెలుసా, నేను ఇంటి దగ్గర నుంచి తప్పించుకుందాం అని ఫిలిం సిటీలో రూమ్ వేసుకుంటే ఆవిడ ఫిలిం సిటీలోనే షూటింగ్ అయ్యి నా రూమ్ లోకి రావడం. అక్కడ మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరి డైలీ సేల్కి రూమ్లు ఇవ్వరు కదా, అది కూడా తారాలో. దేవుడా, మళ్ళీ విషయం ఆ రూమ్ ఎంజాయ్ చేద్దామని వెళ్ళా, తారా చాలా బాగుంటుంది. మళ్ళీ విషయం ఏంటి, ఇక్కడ ఇంట్లో ఆడ బట్టలు ఈడ బట్టలు ఈడ మేకప్ కిట్ ఎట్లా ఉంటుందో మళ్ళీ నా రూమ్ అక్కడ అదే. దేవుడా, ఇదేంట్రా బాబు, రామేశ్వరం శనిశ్వరం తప్పలేదు అన్నట్టు. సూపర్.
మనం కూడా వెళ్ళాం ఒకసారి, బర్త్డే కూడా అక్కడే చేసుకున్నాం. లక్కీగా బర్త్డే కూడా అప్పుడు అక్కడే చేశారు. అదే చెప్తున్నా, ఎక్కడ వదిలిపెట్టారు, అందుకనే ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ. సరే పెద్దదే వేసేసాడు, బాగా వేసేసాడు. ఇది కొంచెం పెద్దది యాక్చువల్లీ, అంటే ఇది నా పర్సనల్ డౌట్. అంటే నేను కొద్ది రోజుల ముందుకి ఇప్పటికి మీరు చాలా చేంజ్ వచ్చింది సార్. సన్నబడ్డారా లేకపోతే ఏంటి, ఎన్ని కేజీలు తగ్గారు, ఎలా తగ్గారు? కేజీలు ఒక 6 తగ్గానా? 6 కేజీలు తగ్గాడు నా దయ వల్ల. 6 కేజీ ఎవరిదో ఒకరు దయ కానీ 6 కేజెస్ తగ్గా. నీట్గా డైట్ చేస్తున్నా కాబట్టి హాయిగా ఉంది. నేను ఇంత ప్రేమగా అడిగినప్పుడు మమ్మల్ని కూడా అడగాలిగా, మీ ఇద్దరు ఎందుకు ఇంత సన్నగా అనిపిస్తున్నారు? చూడండి ఆ ఫేస్ చూడండి, ఎంతో కనిపించట్లేదా? ఏంటి మీరు ఇద్దరు స్లిమ్ గా ఏమనుకుంటున్నారు? లూజ్ వేసుకున్నారా డ్రెస్సులు? పెగులు తెగిపోతాయి. వద్దు వద్దు సోని, వద్దు, పెగులు తెగిపోతాయి. చూడండి ఎంత లూజ్ అయిందో డ్రెస్. చూడు లాగుతున్నాను. 5 కేజీస్ తగ్గాను. అట్లే చెప్పుకోవాలి. మీ డ్రెస్సులో ఇంకొకరు బయట వేసుకున్నారు మీరు కనపడకుండా. లాస్ట్ టైం ఫోటో నేను అందుకే వేసుకున్న బట్టలే వేసుకుంటున్నా. అప్పుడు టైట్ ఉంది, ఇప్పుడు లూజ్ అయింది. అబ్బా కష్టానికి ఫలితం లేదు ఇక్కడ. 4 తగ్గావా? 5 కేజెస్ తగ్గావు నువ్వు? 4. ఓకే చూద్దాం. ఈ సినిమాలో అంటే నార్మల్ కమర్షియల్ సినిమాలో అరిచే సీన్లు, అరిచే పాటలు ఏమైనా ఉంటాయా కమర్షియల్ గా? పక్కా కమర్షియల్ అడుగు అడుగున విజిల్స్ పడతాయి. అంతేనా? విజిల్స్ పడతాయి. ఇప్పుడు ఇక్కడ పోస్టర్ రాలేదు కదా, అంటే ఆయనే పాడాడు. తెలియకుండానే సీన్స్ లో కూడా పాటల్లో కూడా తెలియకుండానే గూస్ బంప్స్ వచ్చేస్తాయి. అక్కడ విజిల్ కొట్టాలనిపిస్తుంది, లేచి నరవాలనిపిస్తుంది. నో డౌట్ అది వచ్చేస్తుంది. ఇన్వాల్వ్ అయిపోతారు. పాటలు అట్లే ఉంటాయి, సీక్వెన్స్ అట్లే ఉంటాయి. చాలా బాగున్నాయి. ముఖ్యంగా శుద్ధ అశ్వతేజ గారు రాసిన ఆ ట్యూన్, మీ కాలర్ ట్యూన్ అదే కదా, చాలా బాగుంటది అది. మిగతా సినిమాలో మ్యూజిక్ మాత్రం ఏ లిరిక్ అయినా పర్లేదు, అలా పాడుకుంటూ ఎంజాయ్ చేస్తాం. బట్ ఇక్కడ సార్ రాయించినటువంటి పాటలు ఏవైతే ఉన్నాయో లిరిక్స్ కూడా మీకు తెలుస్తుంది. మ్యూజిక్ అంటే ఎక్కువ లిరిక్స్ మీద కాన్సంట్రేషన్ అవుతుంది. లిరిక్స్ కావాలి, మీనింగ్ అవసరం కాబట్టి లిరిక్స్ కావాలి, కంపల్సరీ లిరిక్స్ కావాలి. అవి ఆ కథతో ఇన్క్లూడ్ అయ్యి ముడిపోయి ఉండాలి. ఏదో కథకు సంబంధం లేకుండా పాటకు సంబంధం లేకుండా కథ కాకుండా కథలో ఇన్వాల్వ్ అయి ఉండాలి. భయ్యా ఫ్యూచర్లో ఇలాంటి సినిమాలు ఎక్స్పెక్ట్ చేయాలా, లేకపోతే కమర్షియల్ సినిమాలు కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? నెక్స్ట్ ఇది కూడా కమర్షియల్ సినిమానే. కమర్షియల్ సినిమాలే రెగ్యులర్గా కాకుండా డిఫరెంట్ జానర్లో చేయాలని నాకు ఇష్టం. అంటే ఇది ఆల్రెడీ జరిగింది, హిస్టరీ, పేట్రియాటిజం, రియలిస్ట్. నేను ఇంకా కథ రాయలేదండి. ఈ కథ ఇవ్వడానికి నాకు చాలా టైం పట్టింది. నెక్స్ట్ కథ ఇవ్వగానే ఏంటి దోపేస్తున్నారా, ఏంటి కామెడీయా, ఏంటి దాదాగిరియా? బయాలజీ సినిమాలు చేస్తారా? బయాలజీ, జువాలజీ సినిమాలు. కప్పల్ని కత్తిరించడం ఎలా, వానపాములో రింగ్ తీయడం ఎట్లా, దాని మీద ఒక ఇది హిస్టరీ కదా. పోస్టర్ లో ప్రతి ఒక్క డిజైన్, ప్రతి ఒక్క ఐడియా మీదే కదా. ప్రతి ఒక్క ఐడియా అంటే మీరు పోస్టర్ అబ్జర్వ్ చేసేది ప్రతిది కాన్సెప్ట్ పోస్టర్. ఊరికనే ఏదో ఒక పోస్టర్ వేసినట్టు ఉండదు, కాన్సెప్ట్ పోస్టర్. అదేమో పెన్నుని గన్నులాగా పట్టుకున్నాడు, పిడికిలు బిగించాడు. అది షోయబుల్లా ఖాన్ కి ఆదర్శం. ఒక జర్నలిస్ట్ స్టోరీ, అందుకని ఇమ్రోజ్ ఉంది వెనక, ఇమ్రోజ్ డైలీ అని షోయబుల్లా ఖాన్. ఇది అందరూ రాంగ్ గా ఊహించారు. ఇది అందరు ఏమనుకున్నారంటే ఒక బ్రాహ్మణ యువకుడిని చంపాడు. బ్రాహ్మణ యువకుడు కాదు అతను, గురుకులంలో విద్యార్థి. మన విద్యని ఆ విధంగా అణచేశారు. అది తెలియలే, సినిమా చూస్తే అర్థమైంది. అందరూ బ్రాహ్మణ యువకుడు అని. వీళ్ళందరూ ఎట్లా ఉంటారు కదా, అది యువకుడు స్టూడెంట్ అన్నట్టు. అదేంటంటే ఆయన కళ్ళు డ్రెస్ లో ఉన్నాడు, కొంచెం నచ్చింది అన్నమాట. అదేంటంటే ఆయన బత్తిని మొగలయ్య గౌడ్ అని ఫస్ట్ టైము జెండా అంటే ఇక్కడ కనిపిస్తే చంపేసేటోళ్ళు. అలాంటి టైంలో అతను జెండా ఎగిరేస్తాడు. అతను జెండా ఎగిరేసి ప్రతి క్యారెక్టర్ కి ఒక ఇంపార్టెన్స్. నేను ఓన్లీ వీళ్ళు తెలిసిన పేర్లు మాత్రమే చెప్పాను సార్. ఇంకా కొంతమంది ఆర్టిస్టుల పేర్లు కూడా చెప్పండి సార్, వాళ్ళు కూడా చాలా సీనియర్ ఆర్టిస్టులు. బట్ ప్రేమ గారు ఉన్నారు సినిమాలో. ప్రేమ గారు రెయిన్ ఎఫెక్ట్ 6 రోజులు కుండపోత వర్షం కురిపించా ఆవిడ మీద. ఎట్లా మొత్తం గడ్డగట్టిపోయింది. షార్ట్ లో చల్లటి నీళ్ళు, షార్ట్ కచ్చప్పగానే పరిగెత్తుకుంటూ వేడి నీళ్ళు తెచ్చిపోయడం, కాసేపు ఇట్లా కూర్చోవడం, షార్ట్ మళ్ళీ లేచి రావడం, మళ్ళీ కూర్చోవడం. ఇంకా చివరి షాట్కి ఆ నాగలి పట్టుకొని, పోస్టర్ ఉంటుంది కదా నాగలి ఇట్లా కుట్టేది ఉంది కదా, ఆ నాగలి పట్టుకోవాలి. బరువు, చేతులు వణుకుతున్నాయి.
బట్ యాక్షన్ చెప్పగానే లేపింది అట్లే లేపి కాడితే మామూలుగా ఉండదు షార్ట్ అంత బాగా ఇన్వాల్వ్ చేసింది ఆవిడ కూడా. మళ్ళీ ఇంకోటి ఏంటి పైనుంచి వర్షం చలి కింద మొత్తం ఇంతలా రాళ్ళు అదే నిన్నే పెట్టుకుందాం అనుకో నీ డేట్స్ అడ్జస్ట్ అవ్వలేవా అని నీ డేట్స్ అడ్జస్ట్ అవ్వక నేను చాలా సార్లు ప్లాన్ చేసుకున్న షెడ్యూల్ మార్చాను. నేను చక్కగా నా వైటీ షార్ట్ ఇన్స్టా రీల్ ఇవన్నీ వేసుకుంటాను. కాదు ఒక నాగం ఇంకో నాగం పెట్టుకుంటుండేది నేను పెట్టుంటే ఇంట్లో ఉన్న టాలెంట్ ఎప్పుడు గుర్తించరా అండి మీరు? లేదమ్మా మీ మేనేజర్లు మిమ్మల్ని మీ డేట్లు ఇవ్వక టాలెంట్ ఎదిగిపోతే వీళ్ళు ఎక్కడ తగ్గిపోతారు. కరెక్టే. ఇప్పటికే మీరే ఎదిగిపోయారు మళ్ళీ టాలెంట్ ఎదిగిపోతే ఇంత సన్నగైనా మా మీద వాల్యూ లేదా? సోఫా నిండా ఆరు కూర్చున్నారు ఈ సోఫా నిండా నువ్వు కూర్చున్నావు సన్నగా చాలు నేను పోతానన్నయ్య నేను పోతాను నాకు ఇది వద్దు వద్దన్నయ్య నేను పోతాను. సన్నగారు వాళ్ళ కెమెరాలు ఎలా సెట్ చేసుకోవాలని అర్థం కాక కెమెరాలు సెట్ చేయడం అర్థం కాక చచ్చిపోతుండే వాళ్ళు. తర్వాత మీకు వండి పెట్టాల్సింది మేమే. చాలా మొత్తానికి ఈ సినిమా వచ్చేస్తుంది 15th థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. సో డెఫినెట్ గా సూపర్ సక్సెస్ అవ్వాలి. మీరు అన్నట్టు డెఫినెట్ ప్రతి ఒక్కరు సినిమా చూడాలి. చూసిన తర్వాత అంచనాలు వేసుకోండి. అంటే ముందే పోస్టర్లు చూసేసో ప్రోమోలు చూసేసో మనం ఊహించేసుకొని ఏం కాకుండా డెఫినెట్గా సినిమా చూస్తే మాత్రం ఒక నాలెడ్జ్ వస్తుందని చెప్పి మా గట్టి నమ్మకం కుదిరింది. సో డెఫినెట్గా ఈ సినిమా సక్సెస్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో టెలివిజన్లో 25 years నుంచి నిజంగా సక్సెస్ఫుల్ సీరియల్స్. అసలు సీరియల్ లిస్ట్ చెప్తే మీరందరూ అయ్యా ఆ సీరియల్ డైరెక్టర్ మన ఆటగారైనా అని చెప్పేసి మీరందరూ ఆశ్చర్యపోతారనమాట. ఎన్నో సీరియల్స్ ఆయన శంకుస్థాపన చేస్తారండి. మెయిన్గా ఆయన పైలట్ ఎపిసోడ్స్ తీస్తారు, తర్వాత డైరెక్షన్ చేస్తుంటారు అన్నమాట. అట్లా సో అద్భుతమైన కథలతో ఈవెన్ మేము కూడా ఇప్పుడు ఈ ఇంతకాలం కూడా నేను చక్కగా సక్సెస్ఫుల్ గా ఒక కాన్ఫిడెంట్ తో వెళ్తున్నానంటే సార్ డైరెక్షన్ లో వర్క్ చేయడం వల్ల. ఇదైతే నేను చాలా గట్టిగా చెప్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇన్ని హిట్ సీరియల్స్ ఎలాగైతే తీసారో డెఫినెట్ గా మీరు తీసినటువంటి టేకింగ్ మాత్రం వదిలిపోయింది సార్. సినిమా స్టోరీ నాకు నిజంగా తెలియదు. సినిమా డెఫినెట్ గా చూస్తాను. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళు చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సినిమా చూడాలని చెప్పేసి తప్పకుండా కోరుకుంటున్నాను. నిజంగా అదిరిపోద్ది. అండ్ ముఖ్యంగా అందరూ సినిమా థియేటర్కి వెళ్ళి చూడండి. ఎందుకంటే ఇలాంటి సినిమాలు ఆ భారీ సెట్టింగ్ అంతా మన టీవీలో చూస్తే బాగుండదు. సకుటుంబ సపరివార సమేతంగా హ్యాపీగా వెళ్ళొచ్చు. పిల్లలు కూడా తీసుకెళ్ళండి, వాళ్ళు కూడా నాలెడ్జ్ పెరుగుతుంది. ఎలా చేయకపోతే మాత్రం నేను చేయను అనుకోండి. కాకపోతే డెఫినెట్ గా పిల్లలతో సకుటుంబ సపరివార సమేతంగా కష్టం లేదు. మార్చ్ 15th సో ఆల్మోస్ట్ అన్ని థియేటర్స్ లో ఉంటుంది. సో హ్యాపీగా బుక్ మై షోలో మీరు సెర్చ్ చేసుకోవచ్చు. లేదంటే ఎప్పటికప్పుడు మా దాంట్లో ఇన్స్టాలో అప్డేట్ అవుతూ ఉంటుంది. సో అందులో కూడా మీరు చెక్ చేయొచ్చు. అండ్ 9 days to go ఇంకా అంతే. 9 days to go అంటే మన వీడియో ఎప్పుడు రిలీజ్ అవుద్దు? మేము చేసేది 9 days to go. మన రేపు రిలీజ్ అవుతుంది కాబట్టి 8 days to go. సో డెఫినెట్ గా 8 రోజుల్లో అద్భుతంగా మన ముందుకు వచ్చేస్తుంది రజాకర్. డెఫినెట్ థియేటర్లో చూడండి. మేము కూడా కలుస్తాం అక్కడే. సార్ గుడ్ లక్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ సక్సెస్ అవ్వాలి. నెక్స్ట్ కమర్షియల్ సినిమాలు తీయాలి, అందులో మా ఇద్దరు హీరోయిన్స్ గా పెట్టుకోవాలి. దేవుడా వారు నాకు ఇదిగోండి తండ్రి క్యారెక్టర్ చేయాలని చెప్పి ఇంత చెప్పే బదులు జీవితంలో సినిమాలు తీయకండి చెప్పు. మిమ్మల్ని హీరోయిన్ గా పెడతానికి ఛాన్స్ ఇస్తారు ఎవరన్నా ఎప్పుడు తీసారన్నా? ఓ పని చేయండి, మీరు ఇద్దరు తరపు 50 లక్షలు వేసుకుని ఇవ్వండి, తీసి పెడతారు సినిమా. ₹1 కోటి మాతో సినిమా మా కుదరదు. మా రెమ్యూనరేషన్ 5 కోట్లు మీరే తీసుకోండి. మీకు అవకాశం ఇద్దాం అనుకున్నా. సారీ సార్ డిస్టర్బ్ చేసి ఉంటే. పాపం ఇంత సీరియస్ సినిమాలో మేము పిచ్చ కామెడీ చేస్తున్నాం. మళ్ళీ సార్ ఏమైనా చెప్పాలి అనుకుంటున్నారా మా ఆడియన్స్ కి రజాకర్ గురించి? ఏం లేదు, ఇదేదో మతం సినిమానో కులం సినిమానో గొడవల సినిమానో ఇంకో సినిమానో అనుకోకూడదు. ఇది జస్ట్ ఇతిహాసము, మంచి హిస్టరీ గ్రూప్స్లో క్వశ్చన్స్కి వచ్చే ఆన్సర్లు కూడా ఉండే హిస్టరీ ఇది. కాబట్టి అందరూ చూడొచ్చు. చూసినాక కులమతాలు కనిపించవు, ఓహో ఇదే జరిగింది అంతే అని కనిపిస్తుంది అంతే. డెఫినెట్ గా ఎన్నో సినిమాలు చూసాం, అందులో ఇదిగోండి రజాకర్ అనేది మన హిస్టరీలోంచి ఇంకొక పార్ట్ అంతే. ఇంకోటి మర్చిపోయావు నన్ను పొగడ్ల. ఇప్పుడు ఒకటి నా వెనక, నా ముందు, నా పక్కకి, నా ఇటు పక్కకి మా ఆవిడ లేకపోతే అసలు రజాకారులు పుట్టేవాళ్ళు కాదు. సందీప్ గారు ఏ దేశం అయిపోయింది మాత్రమే. రజాకార్ సినిమా కర్త కర్మ క్రియ అంతా ఈ రజాకారే. ఓకేనా? థ్యాంక్ యూ ఏం చెప్పగలను ఎంతకన్నా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ కపుల్. మా ఛానల్లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన 4 years తర్వాత ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ఇది తిడుతున్నారా పొగడు?
తిట్టుతో కూడిన పొగడతతో కూడిన కామెంట్. యాక్చువల్లీ నేను జీవితంలో ఏదైనా సాధించినప్పుడు ఇద్దాం అనుకున్నాను. మామూలు డైలీ సీరియల్ ఆర్టిస్ట్ గా డైలీ సీరియల్ చేసుకుంటూ ఏమి ఇస్తాం ఏంటంటే నా దగ్గర ఏముంది అంత మెటీరియల్ ఇవ్వడానికి. మామూలు కాదండి, సినిమా ఒకేసారి చూస్తారు కానీ మన సీరియల్ డైలీ చూస్తారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. అవును, మా అడగగానే మా ఇంటర్వ్యూ మీ ఛానల్లో వేసినందుకు ఫార్మాలిటీ. మార్చి 15 రజాకర్ థియేటర్స్ లో 6 లాంగ్వేజెస్ లో 6 లాంగ్వేజ్ల్లో వరల్డ్ వైడ్ రిలీజ్. సూపర్, రైట్. నిజంగా మేము వెయిటింగ్.